సంపన్న దేశాలు బాగురామయ్యారు నడుము సాగన్నాడు రక్త శోధించారు అక్కడ అందమైన కన్ని సోడసక్కన కన్ని బాలగన్ని గోవిందరాజు ఎంటల్లో పాడేసిన మల్దండవల్లి వాడగిలిపోయి మనస్సుకు ఆయాసము కలిగి దాచుకుని తమ్ములతో గోవిందరాజు లభిస్తున్నాడు. తమ్ముడు తమ్ముడు నా తమ్ముడారయ్యా చిన్న మంచిది కాదు చూసి మళ్ళా వచ్చాము అలాగని మళ్ళీ మగమట్టేరు నాయన మరి భారతీశ్వరు నాయన వచ్చేస్తున్నారు దైవయోగ కారణము ద్వారకాపట్నం ఒకటి ఆ చక్రవర్తి ఎవరయ్యా అలవాదారికుడు అంటే అరవింద తండ్రి గారు కటాకములో స్థానము చేసి సంతాచుకుని ఆయన ఓం మంత్రము దండక మండలము ఎగబెట్టుకుని దొడ్డవారి మీదని వారు మీరు కలిసి వచ్చే అడుగుని చూసి మంత్రి వర్యా ఆ వచ్చే ఆరుగురు ఎవరు అరుగురండి ఒకటే పోలిక ఒకటే నామం మరి గౌండొచ్చ కన్నా తేడా ఉంటుంది కానీ తేడా లేదండి. ఈ ఆరుగురిని కళ్ళతో చూడటము కాదు పలకరించాలి. చేసిన పాపము కట్టిన పాపము ఆరిపోతాయి. మనస్సులో కుతూహలము కలిగి ఆరుగురికి అడ్డుగా వెళ్ళి ఆ ఊరు పాడేలో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు అబ్బాయి ఏ పల్లి మీదయ్యో తండ్రి తండ్రి కాబట్టి ఎవరయ్యా ఎందు కారణం చేత ఇందుచ్చినారా నాయన మీది ఏ ఊరు ఏ పనిలో ఒక్కసారి చెప్పండి బాబు చెప్పంటారా అండి. అవునయ్యా నివేశన భూమి దిగువతలు కబస్థలం అండి. అయ్యా ఆ తల్లి గారు పేరుదేవి గారు ఆ తండ్రి గారు తిమ్మరాజు గారు అండి. బాబు మీ అమ్మగారు నాన్నగారు క్షేమంగా ఉన్నారా బాబు? అండి బాబు అమ్మగారు నాన్నగారు క్షేమంగా ఉంటే మీకెందుకు లేకపోతే మీకెందుకండి? మీకు కావలసిన వారినయ్యా కావలసిన వారు లేరండి. మీకు దగ్గరయ్యా దగ్గర లేరండి. మీ బంధువులయ్యా బంధువులు లేరండి. ఏమండి బాబు దగ్గర అన్నారు బంధువులు అన్నారు చుట్టాలు అన్నారు. అవును ఇప్పుడు దగ్గర దేని దగ్గర ఎలాంటి దగ్గర ఎందుకు దగ్గర అన్ని దగ్గర ఉంటాయండి. అంటే మా అమ్మగారి దగ్గర మా పెద్ద గోవిందరాజు గారి దగ్గర అలాగంటారా? మీ తల్లి పేరుందేవి నాతోడా పుట్టింది నాతోడా పుట్టింది తోడా పెరిగింది నా సిల్లైన పేరుందేవిని మీ నాన్నగారికి ఇచ్చి కళ్యాణం చేశాం. అవును కళ్యాణములో కట్నాల దగ్గర కలాహములు వస్తే నా సిల్లైన పేరుందేవిని పెళ్లి పిల్లని తీసుకుని దిగువకు తీసుకుపోయారు. అయినా నా తోబుట్టు మీద ప్రేమ పోక ఎందుకుంటున్న పల్లకిలు తిరగొచ్చినాయి గాని నా ఆడబుడుసుని నా తోబుట్టిని మీ నాన్నగారు దొక్కించలేదు. రాజు కోపమిస్తే పగలా ఉంటుందంటారు పెద్దలు. రాకపోకలంటే ఆగిపోయినాయి గాని మీరు నాకు సుయాన మేన అల్లుళ్ళు అన్నయ్య అక్కడక్కడ పెద్దలు చెప్పుకున్నాయి. అమ్మగారి పోరుగులు మేనమామగారి పోరుగులు మన అమ్మగారి పొరుగులు ఉంటే అలాగని ఇలవరస చూసారు కలవరస చూసారు పల్లించారు. బాబు గోవిందరాజు ఇలా వస్తారు
గారి కారణం ఏమిటయ్యా? మామయ్య అవునయ్యా. కాకుండా ఇంటికన్నా చిన్న తమ్ముడు ఉన్నాడు. ఉంటే 7 కాలంలో అంటే అమ్మాయిని చూసి అవును బలవంతంగా పెళ్లి చేస్తామని తిరుపతి లోకాలు తిరిగాం మామయ్య. బాబు ఎక్కడైనా మీకు అందమైన కన్నా ఎవరిందా? అదర్లేదండి. చూడసక్కర కన్ని చూడలేదండి. బాలకన్ని నచ్చలేదండి. బాబు గోవిందరాజు నా ఇంటనున్నాదే నాయన రాజబల కన్యా నాయన మహారాజశ్రీ పూజనీయులు దాసరి ప్రేమూర్తుల గారు అమ్మవారు వచ్చే వేళయిందని అమ్మా జగన్మాత నీవు నా పుట్టినప్పుడు తల్లి నా కలుగున్న గడ్డార్థమే నీకు పసుపు కుంకుమ నమిస్తామని ఒట్టు కాసులు వేసి 116 రూపాయలు వారు కానుగ్గా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ నవ్వులతో పాడి బండలతో అష్టైశ్వరులొచ్చి ఆరోగ్యములొచ్చి ఆ వేడుకొండల స్వామంగా తల్లి రాజరాజేశ్వరి ఎల్లప్పుడూ కాపాడక్షించుకాక. నా ఇంటనున్నదే నాయన రాజబల కన్యా నాయన మంగాన్ని చేసుకుంటుడు గాని రెండో నాయన మేళాళ్ళు అలాగని ద్వారకాపట్నం తీసుకెళ్లాడు. ద్వారకాపట్నం తీసుకెళ్లే ముందు అన్నా తమ్ములు 6 మామయ్య కోట్లు చేస్తున్నారు. అన్నయ్య చూడరా అన్నయ్య నాయన మహామావ సింగారో అన్నయ్య వెంటుస్తున్న కోట వెలుగైన కోట కంచేస్తున్న కోట కలిగిన కోట అన్నయ్య నోదులు వీరిల్లు అన్నయ్య లక్ష్మీ రాస్తారు. ఎంత సక్కిన వాడు ద్వారకారాజు కోట దండంగా ఉందంటే కమలంగా ఎంత అందం ఉందో చూడాలనుకున్నారు. అయితే నీ మామయ్య చూడు నా సెల్లూరు కొడుకోరు కుర్చీల్లో వారు ఆ రోజు సభలా ఉంది. ఏ విధంగా ఉందండి? ఏనాడు విడిపోయిన సంబంధమట. మంగాతల్లికి కావాలట. మంగాతల్లికి వస్తువులు ఊళ్ళో ఇస్తారు, కష్టకారులు ఇస్తారు. ఆలకించాలి. పండితులు పామరులు పెద్దవాసులు ఇసుకేస్తే రాలదు, వేరకంశాల రాయేస్తే రాలదు, నాటకంశాల ఆ సభలోంచి గోవిందరాజు పైకి నమస్కరించి యథార్థం మాట్లాడుతున్నాడు. మామయ్య మామయ్య ఇంకా చాలా కాలమయ్యే రావట్లేదని రాజులు చూపిస్తుంటారు. నచ్చితే మంగళం చేసుకుంటాం, నచ్చబోతే మా ధర్మం వెళ్ళిపోతాం. మామయ్య మీ అమ్మాయిని చూపించు మామయ్య అన్నాడు గోవిందరాజు. ఆ మాటలు ఆలకించాడు ఆలమాదారికుడు. అవును బాబు గోవిందరాజు, నీకు శివించబోతే శివించుగాను మంగా తల్లి ముస్తాబు చేయమని తప్పడానికి వేశారు. అంతఃపుర దాసీకాంతుల ముందు ముస్తాబయ్యి పెళ్లి శుభ్ర ముస్తాబు వేస్తున్నారు. ముత్యమంతా పసుపు మకమంతసాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే పసుపు మకమంతసాయ ఆ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే ముత్యమంతా పసుపు మకమంతసాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే పసుపు మకమంతసాయ తల్లి మంగమ్మ ముస్తాబులవుతే నమ్మకల దుమ్మిలో నమ్మడలేసి నమ్మకల దుమ్మిలో నమ్మడలేసి సక్కగా కల దుమ్మి దారి ముడలేసి ఇల్లు దాచడు తీసి మూడు గటాలేసి
వడ్డానాలు ముచ్చాల పేరులు వడ్డానాలు ముచ్చాల పేరులు ఏడు వార పండుగలు వంటదిగా పోసో అప్పుడు కృష్ణమూర్తిలాగా నాయన ఆలమదులు ఒక గాని ఒక అమ్మాయేమో గారెక్కువండి తండ్రి గారి మంగా తల్లి పేర్లు పెట్టి ఎవరంగా పిలుస్తున్నారు శ్రీరామ రమ రమ రామయ్యో అమ్మానో రామమ్మాన అరవేలో మంగా రావమ్మ అరవేలు మంగమ్మ